తెలుసు అతని గురించి, మంచి ఫిలాసఫర్ అతను. సో అంత క్షుణ్ణంగా విద్య విహీనులు ఎవరైతే మొరటి వారు ఉంటారో వారికి కూడా అర్థమయ్యే విధానంలో వివరించే ఒక వ్యక్తి. కాబట్టి ఉన్న వాస్తవాలను డైజెస్ట్ చేసుకోలేని కొంతమంది ప్రీ ప్లాన్డ్గా చేశారని మేము అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాం మేడం. అంత మాత్రమే కాకుండా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ విధంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా అన్ని విషయాల్లో ట్రాన్స్పరెంట్గా ఏదైతే వారు విచారణ చేపట్టారో అది ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్గా ఉండి తగిన న్యాయం ఇది ఎవరికి జరగకూడదు. ఏ మతాలను, ఏ కులాలకు, ఏ వర్గాల ప్రజలకు ఈ విధంగా జరగకూడదు. ఎందుకంటే మనం భారతీయులం, అందరం ఇక్కడ లౌకిక దేశంలో ఉన్నాం, సెక్యులర్ వరల్డ్లో ఉన్నాం. కాబట్టి మేము మా బైబుల్ ప్రకటించేది అదే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నీ చేతనైతే నీ పొరుగువాన్ని కొరకు ప్రాణం ఇయ్యమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదే క్రైస్తవ్యం యొక్క మొదటి మోటివ్, అది మాకి మొదటి స్టెప్ అదే. నిన్ను వల్ల పొరుగువాన్ని, మా దేవుణ్ణి ప్రేమిస్తాము, పొరుగువాన్ని కూడా ప్రేమిస్తాము, సహిస్తామండి. ఎంతో మంది లోకానికి లేకపోతే భారతదేశానికి, భారతదేశ అభివృద్ధిలో క్రైస్తవులు ఎంతో పాటుపడ్డారు. ఎంతో మంది భారతదేశం అభివృద్ధి కొరకు ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. వారు ఒక నిమిషం మదర్ తెరిసా గారు కానీ, క్రైస్తవ మిషనరీలు కానీ, ఎన్నో ఇక్కడ విద్యా సంస్థలు, హాస్పిటాలిటీ, వైద్యము, విద్య, అనేక రంగాల్లో పురోగతి ఈరోజు భారతదేశం ముందుకు వెళ్ళిందంటే దానికి క్రైస్తవ్యం, క్రీస్తు యొక్క బోధనలతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ దేశాలను వదిలిపెట్టేసేసి క్రీస్తు యొక్క మాటను వారు ఆ విధంగా శిరస వహించి ఎంతోమంది వచ్చి ఇక్కడ ప్రాణత్యాగం చేశారు. ఎన్నో కింగ్ జార్జ్ హాస్పిటల్ చెప్పొచ్చు, ఆ విధంగా ఎన్నో. మదర్ తెరిసా ఈరోజు చెప్పగలం మనము, ప్రేమకు చిహ్నం ఆమె. కాబట్టి ఆమె కూడా ఈ యొక్క క్రీస్తు యొక్క బాటలో నడిచింది. అదే ప్రవీణ్ పగడాల గారు కూడా ఎన్నో 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 తను కూడా ఎంతో మంది అనాథలను పెంచి పోషిస్తున్నాడు, ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా గవర్నమెంట్ కూడా ఎన్నో, ఇక్కడ ఛత్తీస్గఢ్లో అక్కడ కరెంట్ లేదంటే అక్కడ పోల్స్ కూడా ఇచ్చాడని వింటా ఉన్నాం. ఎన్నో సహాయాలు చేస్తూ వచ్చాడు. కానీ నాటి నుండి నేటి వరకు క్రైస్తవం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, చనిపోతూనే ఉన్నాం. కానీ మేము ప్రేమతోనే న్యాయం కొరకు ప్రశ్నిస్తున్నాం, అడుగుతా ఉన్నాం. అదే పారదర్శకంగా జరగాలి, దోషులను శిక్షించాలి. ఎందుకంటే బైబుల్ చెప్తుంది క్షమించమని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మేము క్షమించకూడదు చాలా చేస్తాను. కాబట్టి అకార్డింగ్ ద లా వారు శిక్షార్హులు, వారికి శిక్ష. ఇంకొకరికి భయం కలగకూడదు. మనం అందరిని ప్రేమించాలి, క్రైస్తవులను, హిందువులను, ముస్లింలను అందరిని ప్రేమించాలి. అందరూ దేవుని కుమారులే, ఆదాము నుండి వచ్చిన వారే అని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం. మా తోటి సహోదరులను మాకంటే ఎక్కువగా ప్రేమిస్తాం. అది మా దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ. ఆ క్రమంలోనే ప్రవీణ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అది సోషల్ మీడియాలో నేటి వరకు మారుమోగుతున్న విషయాలు. కాబట్టి దయచేసి ప్రభుత్వం పెద్దలు, ఎవరైతే అఫీషియల్స్ ఎవరు ఉన్నారో, ట్రాన్స్పరెంట్ గా ఈ యొక్క అన్ని విషయాలు క్షుణ్ణంగా పరీక్షించి దోషులను శిక్షించాలి. ఎందుకంటే మరొకరికి ఈ విధంగా ఏ వర్గానికి చెందిన వారికి కూడా ఈ విధంగా జరగకూడదు. చాలా తప్పు అండి. ప్రాణము ఇవ్వాలి, రక్తం ఇవ్వాలి, ప్రాణం ఇవ్వాలి, ఒకరికి సహాయం చేయాలి. కానీ ప్రాణాన్ని తీసే అర్హత ఎవరికి లేదు మానవులకు. కాబట్టి దాంతో పారదర్శకంగా ఆ యొక్క ఏ విచారణ జరగాలండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా క్రైస్తవ సోదరుల ఆవేదన ఏ విధంగా ఉంది. మేము ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం, మాకు తగిన న్యాయం జరగాలి అని వాళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇంకా అనేక మంది పార్థివ దేహాన్ని వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం క్రైస్తవ సహోదరులే కాదు, ఇక్కడ హైందవులు అలాగే ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఆయనను చూడడానికి రావడం విశేషం అన్నమాట. ఏప్రిల్ మాసంలో 18, 19, 20 తరగతి వస్తా అన్నారు సారు. ఈ పోస్టర్ చూసి చాలా సంతోషపడినాం. ప్రవీణ్ అన్న అంటే చాలా ప్రేమ గలవాడు, చాలా చెప్పడం కాదు క్రియారూపంగా ఆయన ఎట్లా అంటే. ఏప్రిల్ 18, 19 మీటింగ్స్ ఉన్నాయి, 20. నేను మొన్న కర్నూలు నుండి వచ్చారా ఇక్కడికి? వచ్చాను. అయితే మొన్న శనివారం చూసి చాలా సంతోషపడినా. హైదరాబాద్కి అయితే మేము వెళ్ళలేకపోతున్నాం, ప్రవీణ్ అన్నని ఇక్కడ వస్తున్నాడు. ప్రవీణ్ అన్న చాలా నుంచి నాకు బాగా పరిచయం. అన్న చాలా ప్రేమ గలవాడు, అన్న నుంచి చాలా నేర్చుకున్నాము. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ప్రభుత్వానికి? ఇదైతే యాక్సిడెంట్గా ఇది కావాలని చేసినది, ఇది మతం కావాలని చేసినది. ఇది 90%, 100% ఇదైతే ఆయన ఏదో డ్రైవింగ్ రాదని కాదు, డ్రైవింగ్ కార్ వచ్చు అన్నకు, 2 వీలర్ వచ్చు, కానీ ఇది కావాలని చేసిన కుట్ర. ఇది
కాబట్టి ఎవరు చేసినా గవర్నమెంట్ వాళ్ళపై చర్చ తీసుకోవాలని. చూస్తున్నాం కదా, మాకు జస్టిస్ కావాలి, తగిన న్యాయం జరగాలని ఒక ఊరు నుండి కాదు, వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి రావడం జరిగింది, కొన్ని జిల్లాల నుండి రావడం జరిగింది. సో తగిన న్యాయం మాకు జరగాలి అని చెప్పేసి ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన లేని లోటు మాకు చాలా కలచివేస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు ఎంతో మంది, చూస్తూ ఉన్నాము. సో ఇంకా చూస్తూనే ఉందాం టుడే 18 న్యూస్.